నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చర్మానికి నవయౌవనం, కూల్ డ్రింకులతో బట్టతల ముప్పు, మలంలో రక్తం పడుతోందా, పారాసెటమాల్ని అతిగా వాడేస్తున్నారా, ఇంకా హెల్త్ టిప్. మనం ఎంత వద్దనుకున్నా వయసుతో పాటు వృద్ధాప్య ఛాయలు మొదలైపోతూ ఉంటాయి. చర్మం సాగిపోయి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. 60లోనూ 20లా కనిపించాలని కోరుకునే వారికి ఈ వృద్ధాప్య ఛాయలు మనస్ఫూర్తిగా అంగీకరించడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవడంతో పాటు కొంత వైద్య సాయం కూడా తీసుకుంటే చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. చర్మాన్ని నవయౌవనంతో ఉంచుకోవటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎంత వద్దనుకున్నా వయసుతో పాటు వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తూ ఉంటాయి. చర్మం సాగిపోతుంది, ముఖం నిండా ముడతలు వచ్చేస్తుంటాయి, జుట్టు ముగ్గుబుట్టలా తెల్లగా నడిసిపోతుంది. 60లోనూ 20లా కనిపించాలని కోరుకునే ఈ రోజుల్లో మరి ఈ వృద్ధాప్య ఛాయల్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది. వృద్ధాప్య ఛాయల్ని తగ్గించుకునేందుకు ఎక్సర్సైజులు, బ్యూటీ థెరపీలు ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే జీవనశైలి, రోజువారీ ఆహారం అలవాట్లలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవకుండా యవ్వన శోభ మరికొంతకాలం కొనసాగేలా చూసుకోవచ్చని చెబుతారు నిపుణులు. స్కిన్ అనేది మనము త్వరగా ఏజ్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కొంతమందికి వంశపారంపర్యంగా ఉంటే, కొంతమందికి ఎక్కువ ఎండలో తిరగడం వల్ల, ఇంకొంతమందికి సరైన పోషకాహారాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, కొంతమందికి అడిక్షన్స్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, కొంతమందికి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, కొంతమందికి వాళ్ళ ఈ హ్యాబిట్స్, రాంగ్ హ్యాబిట్స్ ఉంటాయి, స్టీమ్ ఎక్కువ తీసుకోవడం దానివల్ల, కొంతమందికి వాళ్ళకి తెలియ పాపం వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మందులు వాడటం వల్ల కూడా మన స్కిన్ అనేది త్వరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అంటే లోపల టిష్యూస్ బాగుంటే స్కిన్ పైన బాగుంటుంది, లోపల టిష్యూస్ బాగుంటేనే స్కిన్ బాగుంటుంది. కాబట్టి మనం ప్రాపర్ కేర్ తీసుకోగలిగితే స్కిన్ రిజ్యూనేషన్ అంటే వయసు త్వరపడకుండా స్కిన్ టెక్స్చర్ కానీ, దాని టోన్ కానీ, ఎలాసిటీ కానీ అంటే చూడటానికి బాగుంటానికి మనం హెల్ప్ అవుతూ ఉంటాయి. ఫుడ్ హ్యాబిట్స్కి వస్తే ఈ జంక్ ఫుడ్ లేదంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ మనము ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా ఏజ్ అయిపోతాం. ప్రోటీన్ డైట్, ఒమేగా డైట్ అంటే వెస్ట్ బెంగాల్లో చూడొచ్చు, వాళ్ళు ఫిష్ బాగా తీసుకుంటారు. సో మన స్కిన్తో పోలిస్తే వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒమేగా డైట్ అనేది స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంటుంది. ప్రోటీన్స్ తర్వాత వైటమిన్స్ అన్నీ తీసుకోవడం వల్ల స్కిన్లో ఎలాస్టిన్, కొల్లాజిన్, తర్వాత హైలోనిక్ యాసిడ్ అనే టిష్యూస్ 3 మనకి ఈ స్కిన్ యంగ్గా ఉండడానికి, రింకిల్స్, ముడతలు రాకుండా స్కిన్ చూడటానికి బాగుండటానికి 3 హెల్ప్ అవుతుంటాయి. దాని కింద ఉన్న మజిల్స్, బోన్స్ అంటే అవి కూడా మనం వయసు పరంగా మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటా, కాల్షియం డైట్ తీసుకుంటా ఉంటే బోను, మజిల్స్ బాగుంటే, దానిపైన కొల్లాజన్ లేదంటే ఎలాస్టిన్, హైలోనిక్ యాసిడ్ బాగుంటే దానిపైన స్కిన్ బాగుంటుంది. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మనకు ఏ ఆహారం అవసరమో క్రమేపీ దానికి దూరంగా వెళ్ళిపోతున్నాం. మన ఆహారంలో ఇప్పుడు పేర్లు కూడా తెలియని కొత్త కొత్త ఆహారాలు వచ్చి చేరుతున్నాయి. శరీరం వ్యాధిగ్రస్తం కావడానికి, వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవడానికి గాడి తప్పిన ఆహారం కూడా ఒక ప్రధానమైన కారణమే. రోజువారీ ఆహారంలో వెల్లుల్లి, క్యాబేజీ వంటి పదార్థాలను, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే సిట్రస్ పళ్లను ఒక భాగంగా చేసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవకుండా చూసుకోవచ్చు. ఇక చర్మానికి నిత్యం సన్ స్క్రీన్ పట్టించడం మేలు. రాత్రిపూట నిద్ర చక్కగా ఉండేలా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు చర్మంపై త్వరగా వృద్ధాప్య ఛాయల్ని తెచ్చిపెడతాయి. ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. మన జీవనశైలి అంటే నైట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రాత్రి పొద్దునంతా స్ట్రెస్ ఉండి రాత్రి పడుకున్నప్పుడు బాడీలో న్యాచురల్ స్టెరాయిడ్స్ వస్తుంటాయి. ఆ స్టెరాయిడ్స్ ఏం చేస్తే మనకి మార్నింగ్ అంతా డ్యామేజ్ అయిన టిష్యూస్ని రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంటాయి. దాంతోపాటు పీనియల్ గ్లాండ్, నిద్రపోయినప్పుడు చిన్న గ్లాండ్ ఉంటుంది బ్రెయిన్లో, అది మెలటోనిన్ అండ్ పిగ్మెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది మనకి హెయిర్ త్వరగా నలుపు కాకుండా, తర్వాత త్వరగా ఏజ్ కాకుండా మెలిటోనిన్ బాగా నిద్ర పట్టడానికి కూడా హెల్ప్ అవుతుంటుంది. ఆ లేని వాళ్ళు మెలిటోనిన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో మన నైట్ స్లీప్, ఒకవేళ నైట్ షిఫ్ట్స్ ఉంటే మనం ఏం చేయలేం, కానీ వీలవుతే 6 to 8 hours ఆఫ్ నైట్ రెగ్యులర్ స్లీప్ ఉంటే మన ఏజింగ్ అనేది మనం చాలా వరకు మనం దాన్ని స్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ అడిక్షన్స్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ మనం తెలిసి తప్పు చేస్తుంటాం. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఎంత తీసుకుంటే అంత ఏజ్ అయిపోతాం. అంటే మన వయసు మనమే తగ్గించుకున్నట్టు. ఆ తర్వాత ఒక్కసారి రింకిల్స్ వచ్చేసాయి, స్కిన్ ఎలాస్టిన్ పోయింది, కొలాజిన్ పోయింది, హైలోనిక్ పోయింది అంటే అది దేవుడిచ్చిన గిఫ్ట్. అది మనం దాన్ని రీప్లేస్ చేసుకుంటే కొన్ని లక్షల కోట్లు పెట్టినా కానీ రాదు. కానీ ఏదో కొన్ని ప్రొసెస్ తోటి మనం దాన్ని కొంచెం రిపేర్ చేసుకోవచ్చు.
చర్మం బిగుతుగా నవయవ్వనంతో కనిపించాలంటే దాని కింద ఉండే కొల్లాజన్ కణజాలం బాగుండాలి. ఒకసారి కొల్లాజన్ పాడైతే తిరిగి బాగు చేయడం కష్టం. ఆస్తమా వంటి దీర్ఘకాలిక జబ్బులకు కొంతమంది స్టెరాయిడ్ మందుల్ని వాడుతుంటారు. స్టెరాయిడ్ మందులతో చర్మంపై వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవుతాయంటారు నిపుణులు. చర్మాన్ని నవయవ్వనంతో ఉంచుకోవాలంటే స్టెరాయిడ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చర్మంపై వార్ధక్యపు ఛాయలు త్వరగా మొదలు కాకుండా ఉండేందుకు కొన్ని రకాల క్రీమ్స్ని వాడుకోవచ్చు. యాంటీ ఏజింగ్ ప్రక్రియల్లో క్రీమ్స్, ఇంజెక్టబుల్స్, లేజర్స్, చర్మం కింద నుంచి చేసే ప్రొసీజర్స్ ఇలా చాలానే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. ట్రీట్మెంట్స్లో మన క్రీమ్స్ ఉంటాయి, ఇంజెక్టబుల్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, తర్వాత స్కిన్ కిందకి చేసే ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ రెటినాల్ అని చెప్తాం, అంటే వైటమిన్ ఏ క్రీమ్స్. ఇవి మన మార్నింగ్ అంటే ఈవినింగ్ రోజు వాడుకోవటం వల్ల ఆ వచ్చిన వ్రింకిల్స్ త్వరగా మనకి ఇంకా ఎక్కువ కాకుండా, వచ్చిన ఏం చేయలేవు కానీ వచ్చే త్వరగా రాకుండా ఇంకా చిన్న చిన్న లైన్స్ ఉంటాయి, ఫైన్ లైన్స్ అంటాం, అవి కూడా రావడానికి డిలే చేసుకుంటూ వస్తాయి. దాంతోపాటు హైలోనిక్ యాసిడ్, వైటమిన్ సి సీరము మన స్కిన్ టైప్ బట్టి, టెక్స్చర్ బట్టి, మన ఆక్యుపేషన్ బట్టి డాక్టర్ మన కాన్సన్ట్రేషన్స్ మీకు చెప్తుంటారు. సో హైలోనిక్ యాసిడ్, రెటినాల్, వైటమిన్ సి సీరమ్స్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డే టైమ్ సన్ స్క్రీన్స్, మాయిశ్చర్స్ వాడుకుంటా. గ్లైకోలిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్ లేదా లాక్టిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ ఉంటాయి. అది హోమ్ రెమెడీ వాడుకోవడం వల్ల మనం ఈ రింకిల్స్, ఏజింగ్, స్కిన్ టోన్, టెక్స్చర్ కాపాడడానికి హెల్ప్ అవుతుంటుంది. సో ఇది హోమ్ రెమెడీ. మరి నాకు ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయంటే డర్మా రోలర్ ఉంటుంది, లేదంటే మైక్రోనీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లేదంటే క్యూసిచ్ లేజర్ ఉంటుంది. దీన్ని మనం కార్బన్ పీల్ అంటాం. చిన్న కార్బన్ అప్లై చేసి ఆ లేజర్ పాస్ చేయడం వల్ల ఆ పిగ్మెంటేషన్ తగ్గి, ఫైన్ లైన్స్ కొంచెం తగ్గి, స్కిన్ గ్లోకి ఎనర్జెటిక్గా కనపడడానికి హెల్ప్ అవుతుంటుంది. అండ్ ఈ కొల్లాజన్ బిల్డ్ చేయడానికి స్కిన్లోకి మనం లేజర్స్ పంపిస్తుంటాం. దాన్ని మన అబిలేటివ్ అంటే ఫ్రాక్షన్ CO2 లేజర్స్ కానీ, ఎర్బిఎంయాక్ లేజర్స్ కానీ హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఈ లేజర్స్ ఏం చేస్తాయంటే కొల్లాజన్ని మనం డబల్ చేసి కొల్లాజన్ రీమోడలింగ్ అంటాం. వచ్చే కొల్లాజన్ ప్రాపర్గా సెట్ చేయడం వల్ల ఏజింగ్ వ్రింకిల్స్ అనేది ఎక్కువగా కనపడకుండా ఉంటాయి. ఆల్రెడీ అయిన వాటిని ఏం చేయాలి అంటే నుదురు మీద వ్రింకిల్స్ వచ్చాయంటే బొటాక్స్ తీసుకోవాల్సిందే. బొటాక్స్ అనేది ప్రోటీన్, ఎక్కడ ఇంజెక్ట్ చేస్తే ఆ ముడతలు మనకి 4 నుంచి 6 నెలల వరకు కనపడకుండా వెళ్ళిపోతాయి. సో కొంతమందికి ఫేస్ సాగైపోతాయి, డిప్ అయిపోతుంటుంది, వాళ్ళకి ఫిల్లర్స్ చేస్తుంటాం. ఎందుకంటే కింద సపోర్టింగ్ టిష్యూ కొల్లాజన్, హైలోనిక్ యాసిడ్ చెప్పారు చూసారా, అవి డిగ్రేడ్ అవడం వల్ల స్కిన్ సాగైపోతూ ఉంటుంది. ఇక్కడ ఈ బోన్ దగ్గర మనం ఫిల్ చేసుకోవడం వల్ల స్కిన్ స్ట్రెచ్ అయ్యి ఆ స్కిన్ సాగింగ్నెస్ మనం టైట్గా హెల్ప్ అవుతుంది. సో ఏ ప్రొసీజర్ చేసినా కానీ స్కిన్ రిజనరేషన్ ఉన్నదాన్ని మనం బెటర్ చేసుకోవడం తప్ప ఆల్రెడీ డ్యామేజ్ అయిందని మనం ఎవరం కరెక్ట్ చేయలేము. చర్మ సంరక్షణ విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవ్వకుండా చూసుకోవచ్చు. నిత్యం చర్మానికి సన్ స్క్రీన్స్ పట్టిస్తూ ఉండాలి. విటమిన్ ఏతో కూడిన రెటినాల్ క్రీమ్, హెల్యూరోనిక్ యాసిడ్, విటమిన్ సి సీరం వంటివి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రెటినాల్ క్రీమ్ను గర్భంతో ఉన్నప్పుడు వాడకూడదు. ఇక గ్లైకాలిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ వంటి వాటిని ఇంట్లోనే కెమికల్ పిల్స్గా నిత్యం వాడుకోవచ్చు. ప్రొసీజర్స్ విషయానికి వస్తే డర్మా రోలర్, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ, క్యూసిక్స్ లేజర్, కార్బన్ పీల్, CO2 లేజర్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఇప్పటికే చర్మంపై ముడతలు ఉన్నట్లయితే వాటిని పోగొట్టడానికి బొటాక్స్ ఇంజెక్షన్స్ చక్కగా పనిచేస్తాయి. ఈ చికిత్సలన్నీ చర్మాన్ని నిత్య నూతనంగా నవయవ్వనంతో ఉంచేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. పాతికేళ్లకి ఇవాళ చాలా మంది అబ్బాయిలకు జుట్టు పల్చబడిపోతోంది. పడుచు ప్రాయంలోనే బట్టతల ఛాయలు మొదలైపోతున్నాయి. జుట్టు రాలిపోవటానికి కాలుష్యాన్ని, పోషకాహార లోపాన్ని కారణంగా భావిస్తూ ఉంటారు చాలామంది. జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు సమతుల ఆహారాన్ని తీసుకోవటం, షాంపూల్ని, తల నూనెల్ని మార్చడం వంటి జాగ్రత్తల్ని తీసుకోవటం మొదలు పెడుతూ ఉంటారు. కానీ ఈ జాగ్రత్తల కంటే ముందు చక్కెర స్థాయిలు అధికంగా ఉండే కూల్ డ్రింకులకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు పోర్చుగల్కి చెందిన యూనివర్సిటీ ఆఫ్ పోర్టోకి చెందిన శాస్త్రవేత్తలు. తినే ఆహారముతో జుట్టు ఒత్తుగా, బలంగా మారుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి మనం తినే ఆహారములో ఏదైనా జుట్టు రాలడానికి కారణమవుతుందా అనే దిశగా పోర్చుగల్ శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్ డ్రింకులు ఈ వరుసలో ముందున్నాయని తేలింది. వారంలో 11 కూల్ డ్రింక్ బాటిల్స్ లేదా 3500 మిల్లీలీటర్లకు మించి శీతల పానీయాలను తాగే వారిలో జుట్టు ఎక్కువగా రాలడాన్ని పరిశోధకులు గమనించారు. సాధారణంగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో ఊబకాయం, దంతాలు పాడవటం వంటి సమస్యలు వస్తాయని తెలుసు. కానీ జుట్టు రాలడానికి గల కారణాలను శోధించే క్రమంలో ఈ పానీయాలు తలపై మాడిలో సీబంని ఎక్కువగా విడుదల చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నిజానికి ఈ సీబం జుట్టుకి, చర్మానికి మేలే చేసినా అది ఎక్కువగా విడుదలైతే తలపై దురదలు, వాపులు వస్తాయి.
దీంతో వెంట్రుకల కుదుళ్లు బలహీనమవుతాయి. అలాగే జుట్టుని బలంగా ఉంచే కాల్షియం, ఐరన్ను జుట్టుకు అందకుండా కూల్ డ్రింకుల్లోని ఫాస్ఫరిక్ యాసిడ్ అడ్డుకుంటున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో తలపై జుట్టును కాపాడుకునేందుకు కూల్ డ్రింకులకు దూరంగా ఉండటం అన్ని విధాలా మేలు. పైల్స్తో బాధపడుతున్నప్పుడు, ఆ పైల్స్ బాగా ముదిరిపోయినప్పుడు, నొప్పితో పాటు అప్పుడప్పుడు ఆసనం నుంచి రక్తం పడటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే పైల్స్ ఉన్నా లేకున్నా మనలో కొంతమందికి తరచుగా మలంలో రక్తం పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వేడి చేసిందనో, పైల్స్ మూలంగా రక్తం పడుతుందనో అశ్రద్ధ చేయకూడదు. రక్తం పడటం అనేది ఎప్పుడైనా ప్రమాదకర సంకేతమే. మలంలో రక్తం కనిపించడం వెనుక సాధారణ ఇన్ఫెక్షన్లు, పైల్స్ మొదలుకొని ప్రమాదకరమైన పెద్దపేగు క్యాన్సర్ వరకు చాలా కారణాలే దాగి ఉంటాయి. మలంలో రక్తం పడటం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే లైఫ్ స్టైల్ వల్ల ఈ మధ్య కాలంలో ఈ పైల్స్ అనేది ఎక్కువ మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా పైల్స్ అంటే అది మనం హెమరాయిడ్స్ అంటాం. ఏంటంటే ఇప్పుడు మన మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రక్రియ ఈ డిఫికేషన్ అనేది జరిగేటప్పుడు మనం ఏనల్ కుషన్స్ అని ఉంటాయి. ఏనల్ కుషన్స్ ఏంటంటే అవి మన మోషన్ని సరిగ్గా బయటకి వెళ్ళటానికి సహాయపడుతూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ కాన్స్టిపేషన్, మోషన్ చాలా హార్డ్గా వచ్చినా, చాలా ఫ్రీక్వెంట్గా వచ్చినా ఈ ఏనల్ కుషన్స్ అని కిందకి వెండి జారడం జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం. గ్రేడ్ 1 and 2 అని లోపలే ఉంటాయి. అవి యూజువల్గా ఏంటంటే అంటే ఒక క్లాక్ వైజ్ తీసుకున్నామంటే 3 o'clock కానీ 7 o'clock కానీ తర్వాత 9 o'clock, 11 o'clock ఈ పొజిషన్లో కామన్గా వస్తూ ఉంటాయి. దీని 3, 7 and 11 o'clock పొజిషన్స్లో వచ్చినప్పుడు యూజువల్గా ఏంటంటే ఇది అలోన్గా రావచ్చు, లేకపోతే కాంబైన్ అన్ని 3 ప్లేస్లో కూడా రావచ్చు. ఇది వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో బ్లీడింగ్ అవటం వల్ల రక్తం పడటం వల్ల అనీమియా అంటే రక్తం తగ్గిపోవటం వల్ల వీక్ అయిపోతూ ఉంటారు. చాలామందికి బ్లడ్ చూడగానే భయం అనేది, అయ్యో బ్లడ్ అయిపోతుంది, ఇది ఏమైనా క్యాన్సర్ ఏమైనా వచ్చింది భయపడుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఈ పైల్స్ అనేది అంటే మెయిన్గా రావడానికి కారణం మన ఆహార పదార్థాల్లో మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోవటము, ఫైబర్ కంటెంట్ సరిగ్గా ఉండకపోవటము, మనం తీసుకున్న ఆహారంలో అంటే ఇన్ఫెక్టెడ్ అంటే ఇప్పుడు క్రానిక్ అమీబియాసిస్ కానీ, మనం ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు మోషన్ హార్డ్గా అవటం కానీ ఇలా జరిగినప్పుడు ఈ మోషన్ అనేది కిందకి నార్మల్ అంటే డిఫికేషన్ రిఫ్లెక్స్లో రాకుండా చాలా హార్డ్గా రావటం కానీ, లేకపోతే మనం అధికంగా ప్రెషర్ చేయటం వల్ల కానీ ఈ ఏనల్ కుషన్ నిదానంగా కిందకి స్లిప్ అవడం జరుగుతూ ఉంటాయి. సో గ్రేడ్ 1 and గ్రేడ్ 2లో సాధారణంగా ఏంటంటే ఎటువంటి మనం అంటే సర్జరీ లేకుండా మెడిసిన్స్తోనే మనం తగ్గించవచ్చు. అందుకని ఎంత ఎర్లీగా మనం అంటే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే అవే ఆటోమేటిక్గా రిగ్రెస్ అయిపోతాయి. అంటే ఈ రిగ్రెస్ అవ్వకుండా మన హ్యాబిట్స్ అదే కంటిన్యూ చేసినప్పుడు ముఖ్యంగా కాన్స్టిపేషన్ కానీ, మన వాటర్ సరిగ్గా తీసుకోకపోవటం, ఫైబర్ సరిగ్గా తీసుకోకపోవటము, అదేవిధంగా అనేకమైన అదర్ మెడికల్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని కారణాల వల్ల ప్రోగ్రెస్ అయినప్పుడు గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే ఏంటంటే గ్రేడ్ 3 అంటే లోపలే ఉంటాయి కానీ మోషన్ వెళ్ళినప్పుడు బయటకు వస్తాయి, చేత్తో బయటకు పంపించాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి బయటికి అంటే లోపలికి వెళ్ళకుండా బ్లాక్ అయిపోతూ ఉంటాయి, ప్రొలాప్స్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. మన ఏనల్ స్పాజమ్ అనేది మన ఓన్ టిష్యూని కంప్రెస్ చేసినప్పుడు అవి ఇంకా పెద్దగా స్వెల్ అయిపోయి చాలా ఎమర్జెన్సీ కండిషన్ హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏంటంటే చాలా ఒక్కొక్కసారి తగ్గడం కష్టంగా ఉంటుంది, ఒక్కొక్కసారి మత్తు ఇచ్చి తర్వాత తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మనం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడే మెడిసిన్ స్టార్ట్ చేసి మనం తగ్గించుకోవడానికి చాలా ఇంపార్టెంట్. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లు ఇవాళ మనలో చాలా మంది ప్రతి చిన్న అనారోగ్యానికి పారాసెటమాల్ మాత్రల్ని అతిగా వాడేస్తున్నారు. జలుబు దగ్గర నుంచి జ్వరం వరకు ఒంట్లో ఏ చిన్న సమస్య తలెత్తినా పారాసెటమాల్ బిళ్ళల్ని చాక్లెట్ల మాదిరిగా మింగేస్తున్నారు. నిజానికి పారాసెటమాల్ని ఇలా అతిగా వాడటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. పారాసెటమాల్ వాడకం శృతి మించితే కాలేయం దెబ్బతినిపోతుందని, మరెన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పారాసెటమాల్ని అతిగా వాడితే వచ్చిపడే అనర్థాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
పారాసిటమాల్ మాత్ర ప్రాధాన్యం ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? పారాసిటమాల్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇది మామూలుగా 2 ముఖ్యమైన యూజెస్ ఉంటాయి దీనికి. దాంట్లో వచ్చేటప్పటికి మొదటిగా ఇది ఫీవర్కి ఉపయోగపడుతుంది. సో దాన్ని యాంటీపైరెటిక్ అంటారు. రెండోది వచ్చేటప్పటికి నొప్పులకి, అంటే రకరకాల నొప్పులకి. ఇప్పుడు మనకు తెలిసినటువంటి పెయిన్ కిల్లర్స్ ఏంటంటే 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఎనాసిడ్స్ అంటారు, ఇంకొకటేమో పారాసిటమాల్. పారాసిటమాల్ ఏంటంటే కాస్త సేఫర్ టాబ్లెట్ దాన్ ఎనాసిడ్స్ అనమాట. అండ్ దీంట్లో కూడా పారాసిటమాల్ ముఖ్యంగా ఏంటంటే చిన్న మైల్డ్ లేదంటే మోడరేట్ నొప్పులకి బాగా పనిచేస్తుంది. తలనొప్పికి కానీ, పంటి నొప్పికి కానీ, జాయింట్ పెయిన్స్కి కానీ, అదేవిధంగా మజిల్ ఏక్స్కి కానీ, వీటికి పారాసిటమాల్ అనేది బాగా పనిచేస్తుంది. అండ్ అసిటమైనోఫిన్ అనే కాంపోనెంట్ ద్వారా ఇది మన బాడీలో పనిచేస్తుంది. పారాసిటమాల్ను ఏ ఏ అనారోగ్యాలకు వాడాల్సిందిగా సూచిస్తూ ఉంటారు? అందరికీ తెలిసిన కామన్ సిమ్టమ్ వచ్చేసి ఫీవర్కి, నెక్స్ట్ పెయిన్స్కి, జాయింట్ పెయిన్స్ ఒకటి, టూత్ పెయిన్ ఒకటి, అండ్ మజిల్ పెయిన్స్ ఒకటి. కొన్నిసార్లు ఏంటంటే హెడేక్స్, అంటే మైగ్రేన్లో కూడా ఫస్ట్ వాడే టాబ్లెట్ పారాసిటమాల్ అనమాట. డాక్టర్ చీటీ లేకుండా పారాసిటమాల్ను సొంతంగా కొని వాడొచ్చా? పారాసిటమాల్ అనేది కూడా ఒకలాంటి తెలియని అడిక్షన్. అంటే ఇప్పుడు మనం రోజు ఏసీలో కూర్చున్నాం అనుకోండి, మనకు ఆ ఏసీ అనేది అలవాటు అయిపోతుంది. అదేవిధంగా మీకు ఏంటనంటే ఈ పారాసిటమాల్ వేసుకుంటే తెలియని కంఫర్ట్ అనేది బాడీకి ఒకటి వస్తుందన్నమాట. సో దాంతో మన పెయిన్ థ్రెషోల్డ్ అనేది తక్కువైపోవడం వల్ల రాను ఒకప్పుడు చాలా ఒక మోడరేట్ పెయిన్కి వేసుకునేది మనం మైల్డ్ పెయిన్కి కూడా వేసుకోవడం మొదలు పెడతాం. సో దీనివల్ల ఏమవుతుందనంటే ప్రతి చిన్నదానికి మనం కౌంటర్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వేసుకోవడము, ఇట్లాంటివి చేయడం అవుతుందన్నమాట. సో నా అడ్వైజ్ యాజ్ ఏ ఒక డాక్టర్, అండ్ మేము ముఖ్యంగా ఏంటంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ చూసే డాక్టర్లం కాబట్టి మాకేమనిపిస్తుందనంటే ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ కంటే కూడా కంపల్సరీ ఒక ఇండికేషన్ ఉండాలి. ఇండికేషన్ అంటే ముఖ్యంగా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఉందనుకోండి, టెంపరేచర్ మనకు థర్మామీటర్లో 100+ ఉంటేనే వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే జస్ట్ చేయితో బట్టి వేడిగా ఉంటే వేసుకోవడం, లేదంటే అలసిపోయినట్టు ఉంటే వేసుకోవడం, ఇలాంటివి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లాంటి ఎవిడెన్స్ లేకుండా, అంటే థర్మామీటర్లో 100 degrees లేకుండా మనము పారాసిటమాల్ అనేది వీలున్నంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి చిన్న అనారోగ్యానికి పారాసిటమాల్ వాడితే ఏం జరుగుతుంది? చాక్లెట్లు కాదు కదండి, ఇంకా అంతకంటే ఎక్కువ వాడుతున్నారు కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే చాక్లెట్లకి కొంచెం భయపడుతున్నారు, ఏదైనా గ్యాస్ ట్రబుల్ వస్తుందో, లేకపోతే మా బ్యూటీ పోతుందో, ఇంకోటి పోతుందో అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ పారాసిటమాల్ని ఎంత విచ్చలవిడిగా వాడుతున్నారని అంటే, మైల్డ్ హెడేక్ వస్తే పారాసిటమాల్, కొంచెం బాడీ పెయిన్స్ వస్తే పారాసిటమాల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పాకెట్లో ఒక 2-3 టాబ్లెట్లు పెట్టుకొని జర్నీలు చేస్తున్నారు, 2-3 టాబ్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ దీనివల్ల మనకేంటి అని అంటే తెలియకుండా పారాసిటమాల్ ఓవర్ డోసేజ్ అనేది కూడా అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే దీనికి అంటే సహజంగా చెప్పాలంటే అందరికీ ఏం ఎఫెక్ట్స్ రావు, కాకపోతే ఏంటంటే మైల్డ్ ఎఫెక్ట్స్ అనేటివి సహజంగా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ లాగా, కొంతమందికి అల్సర్స్ ఫామ్ అవ్వటం, లేదంటే తెలియకుండా బ్లడ్ లాస్ అవ్వటం, అంటే అనీమియా అనేది మనకు వచ్చేస్తుంది, అంటే బ్లడ్ తక్కువ అవటం. ముఖ్యంగా బ్లడ్ మన మోషన్ నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచైనా చుక్కగా వెళ్ళిపోయి అనీమియా అనేది డెవలప్ అవటం. ఇంకొంతమందికి నాజియా, వామిటింగ్ రావటం, ఇంకొంతమందికి నిద్ర పట్టకపోవటం, ఇలాంటివన్నీ కూడా అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేటివి కూడా మైల్డ్ టు మోడరేట్లో వస్తుంది. సివియర్ ప్రాబ్లమ్స్లో డెఫినెట్గా లివర్ ఫెయిల్యూర్. ఇప్పుడు మీరు వెస్ట్రన్ వరల్డ్లో చూసుకున్నట్టయితే అమెరికాలో కానీ లేకపోతే ఇంగ్లాండ్లో కానీ ముఖ్యమైన కారణం ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఏంటి అని అంటే అది పారాసిటమాల్ టాక్సిసిటీ వల్లనే మనకు ఆ ట్రాన్స్ప్లాంటేషన్కి ముఖ్యమైన కారణం అనేది ఉంటుందండి. అతిగా పారాసిటమాల్ వాడటం వల్ల కాలేయంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? లివర్ అనేది మన బాడీకి ఒక ఫిల్టర్ లాంటిది. సో మీరు ఏ మెడిసిన్ తీసుకున్నా, ఏ కెమికల్ తీసుకున్నా, ఏ ఫుడ్ తీసుకున్నా మొదటిగా అది లివర్కి వెళ్ళి లివర్ దాన్ని కొన్ని మెటబోలైట్స్ లాగా తయారు చేసి ఏదర్ యూరిన్ ద్వారా లేదంటే బైల్ ద్వారా బయటికి పంపించేయడం జరుగుతుంది. అదే ప్రాసెస్లో ఈ పారాసిటమాల్ని కూడా ఫస్ట్ లివర్కి వెళ్ళిన తర్వాత దాన్ని యాక్టివ్ మెటబోలైట్గా మారుస్తుంది అనమాట. ఈ యాక్టివ్ మెటబోలైట్ ఏదైతే ఉందో అది మన లివర్ని మెల్లమెల్లగా డ్యామేజ్ చేయటం వల్ల కొంతమందికి ఫ్యాటీ లివర్ అనే ఇంజురీ తోటి స్టార్ట్ అయ్యి కొంతమందికి హెపటైటిస్కి వెళ్ళి ఇంకొంతమందికి లివర్ ఫెయిల్యూర్ వరకు దారితీసే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా పారాసిటమాల్ పర్సే కంటే కూడా మన లివర్ పారాసిటమాల్ని తయారు చేసేటువంటి ఇంటర్మీడియట్ మెటబోలైట్ ఏదైతే ఉందో దానివల్ల మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పారాసిటమాల్ వాడకం ఎలా ఉండాలి? ఎవరు వాడొచ్చు, ఎవరు వాడకూడదు?
పారాసిటమాల్ అనే దానికి వాడటానికి తప్పకుండా ఒక ఇండికేషన్ ఉండాలి. ఆ ఇండికేషన్ కూడా ఏంటనంటే ఫీవర్కి ఒక ఇండికేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా టెంపరేచర్ 100 కంటే ఎక్కువ ఉంటేనే వేసుకోవాలి. రెండోది నొప్పులు కూడా ప్రతి చిన్న నొప్పికి కాకుండా టాలరేట్ చేయలేనటువంటి నొప్పి మన డే టు డే వర్క్ని హ్యాంపర్ చేస్తుందంటేనే మనం ఆ పారాసిటమాల్ వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ప్లస్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వయసు 65 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళున్నంత వరకు పారాసిటమాల్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. జెనెటికలీ ఏమైనా లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ పారాసిటమాల్ వల్ల లివర్ అనేది ఇంజ్యూరీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు డోసేజ్ ఆఫ్ పారాసిటమాల్ అంటే ఇప్పుడు అందరికీ కూడా మనకు తెలిసింది ఏంటి అని అంటే 500 mg ఒకటి తెలుసు, 650 mg ఒకటి తెలుసు, 1000 mg ఒకటి తెలుసు. అంటే మనము ఒక్క డోస్లో 1000 mgని మించి వేసుకోకూడదు. అంటే సహజంగా అందరూ ఏంటంటే ఈ డోలో 650 అనేది ఈజీగా దొరుకుతుంది, సో కాబట్టి ఒకటి వేసుకుంటే పని చేయట్లేదని ఒకటేసారి 2 వేసుకునే అవకాశం ఉంది. 2 వేసుకుంటే అది 1300 mg అవుతుంది. సో అలా కాకుండా ప్రతిసారి కూడా మన డోసేజ్ 1000 mgని మించి ఉండకూడదు ఒక్క డోస్లో. అదేవిధంగా ఒక్క పారాసిటమాల్కి ఇంకో పారాసిటమాల్కి అట్లీస్ట్ 4 hours గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ డే మొత్తంలో అంటే ఒక 24 గంటల మొత్తంలో కూడా 4000 mg కంటే అంటే 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఆ 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది పారాసెటమాల్ వాడకంలోనూ వర్తిస్తుంది. డాక్టర్ సలహా లేకుండా ఎడాపెడా పారాసెటమాల్ బిళ్ళల్ని వాడుతూ పోతే కాలేయం దెబ్బతినిపోవడంతో పాటు బీపీ తగ్గిపోవటం, నీరసం, వాంతి, వికారం వంటి పలు సమస్యలు వచ్చిపడే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పారాసెటమాల్ మాత్రల్ని కేవలం డాక్టర్ సూచనలు, సలహాల మేరకు మాత్రమే వాడుకోవాలి. చిన్న చిట్కా మీకోసం. మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు తాజా మెంతి ఆకుల్ని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. పావుగంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేయండి. తరచూ ఇలా చేస్తూ ఉంటే ముఖంపై మొటిమల బెడద చాలా వరకు తగ్గిపోతుంది.